ఏంటి రాజా ఇది నాకేమీ నచ్చట్లేదు నాగార్జున గారు మీరు ఇది నాకు అన్ఫేర్ నామినేషన్ నాకు ఆదిత్య ఓం గారు ఉండాలి ఇప్పుడు ఎందుకంటే శివాజీ గారి ప్లేస్ని భర్తీ చేస్తున్నాడు అయ్యా స్వామి అక్కడ అందరి మైండ్ని అర్థం చేసుకొని ఆల్రెడీ మొన్న నామినేషన్లో క్లారిటీ ఇచ్చాడు ప్రేరణకే ఇక్కడ ఎవరు శత్రువులు లేవు అందరూ మనుషులే కానీ నువ్వు మనిషినే చూడు నన్ను అంటే మీలో ఫైర్ లేదు అంది ఫైర్లోనే చెయ్యెట్టాడు అలాంటి ఎలా నామినేట్ చేస్తారా మీరు మీకు కొంచెం విశ్వాసం ఉందా ఆదిత్య ఓం అంటే అందరికీ పగ అయిపోయాడు అబ్బా మాట్లాడితే నామినేషన్లో పెట్టి నువ్వు గేమ్ ఆడమంటారు ఆయన చక్కగా నిన్న బాల్ కొట్టు గోల్ కొట్టు చక్కగా గోల్ కొట్టాడు మస్తు కొట్టాడు ఇంకేంటి ఆయన వయసుకు తగ్గ ఆట ఆడుతున్నాడు అంతకన్నా పర్ఫార్మెన్స్ ఎవడెత్తున్నాడు చెప్పండి మీకు అంతకన్నా క్లారిటీ ఉంది ఆదిత్య ఓం గారిని టార్గెట్ చేయడం నాగార్జున గారిని మెడపెట్టి బయటకు గెంటేయడం నాకు నచ్చలేదు మిడ్ వీక్లో అర్థమైందా అర్ధరాత్రి కూడా గెంటేశారంట ఇది ఎంతవరకు న్యాయం మీకు అర్ధరాత్రి కూడా వచ్చేసాడు బస్సు ఆదిత్య ఓం గారు బయటకు వచ్చేసాడు ఆల్రెడీ బయటకు వచ్చేసాడు లేదు ఏమో మేబీ అవ్వచ్చు కానీ రాత్రి అయితే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అయింది ఆదిత్య ఓం గారు కారులో వెళ్ళడం చాలా మంది చూశారు ఆదిత్య ఓం గారు మామూలుగా ఉండడు కదా యాటిట్యూడ్ ఆ అర్థంలోంచి ఇలా అన్నాడంట ఇక మామూలుగా ముందు చీకట్లో కనబడలేదంట ఆదిత్య ఓం గారు ఆ మెట్రో స్టేషన్ నుంచి వెళ్తా ఎవడో అడ్డం కొడతారు కదా ఏదో అడ్డొస్తుంది కదా అన్నాడంట నీ ఎందుకు సార్ నీ యాటిట్యూడ్ మొత్తం మూగారంట అక్కడ అసలు నీకు ఒక ఊరే కదిలింది ఆదిత్య ఓం గారి కోసం తెలుసా నీకు అక్కడెక్కడో కొత్తపేట ఏదో కొత్తగూడెమో ఒక ఊరే కదిలింది స్వామి ఆయన ఇప్పుడు దాకా సేవ్ అయ్యంట ఊరోళ్ళ వల్లే అవ్వచ్చు ఇది అన్ఫేర్ నేను చెప్తున్నాగా ఆదిత్య ఓం గారు తీయొద్దు ఆదిత్య ఓం గారు ఉన్న కాడికి ఏదో రకంగా గేమ్ని ఆడి స్టేబుల్గా నిలబడటానికే చూడాడు స్టాండ్ తీసుకోవడానికే చూశాడు ఆయన వయసు సహకరించకపోవచ్చు బహుశా 45+. అవునులే మిడిల్ అంటే ఇప్పుడు వచ్చిన తిండ్లు వల్ల ఏమైందంటే అందరు లైఫ్ ఎక్స్పెన్ అనేది తగ్గిపోయింది కదా ఆయన లైఫ్ స్టైల్ చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఆయన చాలా రిచ్ పర్సన్ ఆయనే తక్కువ వయసు అయిపోయింది ఆయన చాలా వీక్ ఉన్నాడు ఎందుకు అంటున్నారు అందరు జనాలకు బుర్రపాడైపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఆయన ముసలోడు అన్నారు కానీ ముసలోడేం కాదు అంత మీరు అనుకునేంత ముసలోడేం కాదు ఆయన వయసులో ఉన్నాడు కాకపోతే మీ మీద ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్దోడు అంతే అర్థమైందా ఎర్లీగా పుట్టాడు కాకపోతే మీకు మట్టికి ముసలిలా కనబడుతున్నాడేమో హౌస్లో వాళ్ళకి ఆయన ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉన్నాడు ఎక్స్పీరియన్స్డ్ ఒకటే నువ్వు కుక్కలాగా వాగినా ఆయన ముందు ఏం పని చేయవు అవన్నీ అంతే సింపుల్ మామూలు టాలెంట్ అసలు అట్లాంటి ఎందుకు పంపుతారు మీరు అట్లాంటి పంపకూడదు ఉన్నారు కదా చెత్త స్క్రాప్ ఉంది ఇంకా లోపల ఆ స్క్రాప్లో ఒకరు నేరు పంపించినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని స్క్రాప్ వదిలేసి యాటిట్యూడ్ పర్సన్ పంపించేస్తున్నారు మాకు ఈ యాటిట్యూడ్ ఎవరు ఇస్తారో అనే యాటిట్యూడ్ ఇంకా మేము ఎవరిని అడగాలి నైనిక ఎలిమినేషన్లో చాలా క్రిటికల్గా ఉంది నైనిక చాలా కార్నర్ అయిపోయింది హౌస్లో బిగ్ బాస్ హౌస్లోనే అయిపోయింది బయట ఆడియన్స్లోనూ కార్నర్ అయిపోయింది అసలు మణికంఠను కార్నర్ చేస్తున్నారు కానీ మణికంఠ కాదు కార్నర్ బిగ్ బాస్ హౌస్లో నైనిక కార్నర్ అయింది విష్ణుప్రియ కార్నర్ అయ్యారు తెలుసా మీకు ఎగ్జాక్ట్లీ పర్ఫార్మెన్సే లో పిచ్ అయిపోయింది వాళ్ళకి అసలు ఏం మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు